అయిన తర్వాత మళ్ళీ 8:30 9:30 రెండు కూడా జై కనకదుర్గాయ నమః. ఈరోజు శాకాంబరి ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో, వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో, దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకాంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేసి ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సంతృప్తినిచ్చేటట్టు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నామని.